కాకరకాయ ఉల్లికారం ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా ట్రై చేయండి. చేదు ఉండదు, చాలా టేస్టీగా యమ్మీగా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఎవరైనా తినేస్తారు ఇలా చేస్తే. ముందుగా మనం కాకరకాయలు తీసుకొని 1 ఇంచ్ వరకు కట్ చేసుకుందాం. మధ్యలోని విత్తనాలు అయితే తీసేసుకుందాం. కాకరకాయలోనివి అన్నీ ఇలా తీసేసుకుందాం. సీడ్స్ తీసేసి పక్కన పెట్టుకోండి. అన్నీ ఆయిల్ అయితే పోసేసుకుందాం. ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఎల్లిపాయలు, చింతపండు, జీలకర్ర, పసుపు, ఫ్రై అయితే అయ్యింది. ప్లేట్లో తీసేసుకుందాం. అదే ఆయిల్లో శనగపప్పు, కొద్దిగా ధనియాలు, మినపప్పు ఫ్రై. కాకరకాయ అయితే డీప్ ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయితే ఇలా చేసుకోండి. ప్లేట్లో వేసేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టేసేసుకొని ఆనియన్ వేసేసుకుందాం. కారం, ఉప్పు గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు పేస్ట్ అయితే ఇలా అయ్యింది. ఇప్పుడు కాకరకాయలకి పెట్టేసేసుకుందాం. కాకరకాయలోకి అయితే స్టఫ్ అయితే ఇలా పెట్టేసేసుకుందాం. స్టఫింగ్ అయితే ఇలా పెట్టేసాను. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇంత ముందుకు కాకరకాయ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్లో స్టఫింగ్ పెట్టుకున్న కాకరకాయ వేసేసుకుందాం. ఇలా చేసి పెట్టండి. చేదు కూడా మడ్డుమాయం అయిపోతూ ఉంటుంది. అస్సలు చేదు ఉండదు. ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా టేస్టీగా వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చెప్పండి. ఓకేనా? బాయ్ బాయ్.